విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చే విధంగా డిజైన్ చేసిన ఈ ప్రోగ్రామ్కి మీ అందరి సహకారం ఉంటే ఎంతో దిగ్విజయంగా మంచి సలహాలు, మంచి సందేశాలతో ఒక రకంగా జీవితాలను మలుపు తిప్పే ఒక మంచి నిర్ణయాత్మక వ్యక్తిత్వాన్ని నిండుగా నింపుకొని మనం అందరము బయటపోవచ్చు. ఓకేనా? సో ఒక ప్రోగ్రామ్ అనేది ఇక్కడ నిర్వహించిన తర్వాత దాని అవుట్పుట్ని మనము అంచనా వేయగలగాలి. ఆ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను మనము స్వీకరించగలగాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు మెయింటైన్ సైలెంట్ అండ్ ఆల్ ద ఎన్సిసి స్టూడెంట్స్. ఓకే, డన్. అందరికీ శుభోదయం. ఇవాళ ఆ విద్యార్థులకు ఒక అపూర్వమైన బహుమానాన్ని ఇవ్వాలని ఎస్టిఎస్ఎన్ కళాశాల యాజమాన్యం భావించింది. సరే, విద్యార్థులకి ఎటు చదువు సంఖ్యలు చెప్తూనే ఉంటాం, వాళ్ళ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ఆ సిలబస్ నేర్పిస్తూనే ఉంటాం. దీనికి అదనంగా నైపుణ్యాల యొక్క కొరతను గుర్తించి వాళ్ళని పరిపూర్ణ విద్యావంతులుగా తయారు చేయడం ఎలా అనే విషయాలలో అన్ని రకాలుగా శాయశక్తులుగా బాధ్యతను తీసుకొని ఎన్నో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సరే, విద్యార్థులకు ఒక మంచి ప్రభావశీలుగా మార్చే ప్రయత్నం చేద్దాం. ఇందుకు మనము ఎటువంటి వ్యక్తిని పిలిస్తే బాగుంటుంది? వాళ్ళు మంచి ఉన్నత విద్యను అభ్యసించిన వారై ఉంటే బాగుంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నిటినీ ఒడ్డి దారి తప్పిన దారిలోకి వచ్చి సమస్యలను సవాళ్ళుగా స్వీకరించి విద్యార్థులని ప్రభావం చేయగల ఒక ఆచార్యులు ఉంటే మాకు బాగుంటుంది అని అనిపించింది. విద్యార్థులకు ఎటువంటి సందేశం ఇప్పిస్తే బాగుంటుంది? సరే, పరీక్షలు వస్తున్నాయి, వాటి పట్ల పూర్తి అవగాహన, సంసిద్ధత. ఈరోజు యువత యొక్క సమస్యలు కానివ్వండి, వాళ్ళ సవాళ్ళు కానివ్వండి, వాళ్ళు నేర్చుకోవాల్సిన, వాళ్ళ దృష్టి సారించాల్సిన ఎన్నో అంశాలను ఎన్నో కోణాలలో పరిశీలించదగిన ఆ స్వభావాన్ని వీళ్ళు వృద్ధి చేసుకోగలరా లేరా? కాబట్టి అదొక పాయింట్ తీసుకున్నాం. రెండవది, ప్రపంచీకరణ నేపథ్యం. ప్రపంచమంతా కూడా సాంకేతికతో ఊగిసలాడిపోతోంది. దానివల్ల లాభాలు ఎలా ఉన్నాయి, నష్టాలు ఎలా ఉన్నాయి, మనం ఎంతవరకు వీటిని అంగీకరించవచ్చు, ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అన్నది వీళ్ళకు తెలుసా తెలీదా? మా అబ్జర్వేషన్లో విద్యార్థులందరూ కూడా కొద్దిగా గాడి తప్పిన బండి వల్లే కాకుండా వీళ్ళని ఆ టెక్నాలజీలోనే ముంచే విధంగా ఎటువంటి అవకాశాలను వీళ్ళకి పరిచయం చేస్తే బాగుంటుంది. సో అదొక రెండవ అంశం. మూడవది, అసలు
విద్యార్థులకు పరిపూర్ణ వ్యక్తిత్వం చేకూర్చే విధంగా ఒక మంచి సందేశాన్ని ఇప్పిస్తే బాగుంటుంది అని ఇన్ని రకాలుగా ఆలోచించి కేవలం ఎస్టిఎస్ఎన్ కళాశాల విద్యార్థులే కాకుండా కదిరి మండలంలో ఉండే విద్యార్థులు కూడా ఎవరైనా సరే ఈ మంచి సందేశాన్ని అందుకొని ఒక ఉన్నత విద్య వైపు అడుగిడి తాము నేర్చుకున్న తాము సముపార్జించిన విజ్ఞానాన్ని సమాజ హితం కోసం వాడేటట్లు వాళ్ళని కాస్త మోటివేట్ చేద్దాం అనే ఒక భావన కలిగింది. యాక్చువల్గా అనుకున్న ఒక మంచి సంకల్పానికి ఎప్పుడు కూడా ప్రకృతి సహకరిస్తూనే ఉంటుంది కదా. కాబట్టి ఆ అవకాశం మాకు వైవి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి రూపంలో వచ్చింది. ఆయన ఫోన్ చేసి యాక్చువల్గా మా స్మితమ్మ విద్యార్థులకు అందరికీ కూడా ఒక మంచి సందేశం రావాలి, ఈరోజు విద్యారంగంలో కూడా అనేక రిఫార్మ్స్ అనేటివి జరుగుతున్నాయి, ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ టెక్నాలజీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంది అని అన్నప్పుడు ఆయన